7 శనివారం వ్రతం అయితే ఈ వారం అయితే 4గో వారం అండి. చాలా జరిగింది పూజ అయితే మాత్రం. నిజంగా మార్నింగ్ నేను లేచేసరికి 5:30, 6 అయిపోయింది. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని యాక్చువల్‌గా నిన్న శుక్రవారం కాబట్టి లక్షవారం మాప్ పెట్టేసుకుంటాను ఇల్లంతా. ఇంక మార్నింగ్ అంతా లేచి ముందు తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకొని, గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకొని మొత్తం ఇంకా నేనైతే స్వామివారినైతే అలంకరించుకుంటున్నాను. స్వామివారి పటం పెట్టే ముందు మనం ఒక గుప్పుడు బియ్యం వేసుకొని దాని మీద ఫోటో పెట్టుకొని స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి తులసి మాల, ఎర్రటి పుష్పాలు, చామంతులు అన్ని రకాల పువ్వులు పెట్టుకోవచ్చండి. ఈరోజు ఏంటంటే పిండి దీపాలు వచ్చాయి. కాకపోతే కొంచెం చిన్నగా వచ్చినాయి. పిండి దీపాలు మాత్రం పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అలానే ప్రసాదాలు వచ్చేసి నాకు కొబ్బరికాయ అయితే 7 రకాలయినాయి. ప్రసాదం నైవేద్యం కింద ఏంటంటే పులిహోర పెట్టుకున్నాను. నల్ల ద్రాక్ష ప్రతి వారం కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇంకా మనం ముడుపు కట్టుకుంటాంగా ఫస్ట్ వారం, అది 7 వారాలు కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని పూజించుకోవాలి. మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించుకున్న తర్వాతే కదా! గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిది అలాగే వ్రతం కథ, ఆయన అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకున్నాను. చాలా జరిగింది. ఇంకొకటేంటంటే ఈరోజు మా జాను పాప స్వామివారి తిరునామాలయితే మేము పెట్టుకుంటాం కదా! నేను మా బావ పెట్టుకుంటాం. మా అమ్మ అలానే మా ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకున్నారు. మా జాను పాప పెట్టుకొని స్కూల్‌కైతే ఎళ్ళింది. మరి మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.